తొందరగా ఇవ్వరా. అయిందా? ఇవ్వు 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 ఇవ్వు. సార్ 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 నా పేపర్. ఎందుకు? బయటికి వెళ్ళి బజ్జీలు కొట్టు వాడికి ఇవ్వు. ఓ ప్లేట్ బజ్జీలు ఇస్తాడు. వై సార్? టైం 9 ఓవర్. సీ యూ లేటర్. సార్ సార్ వాట్ టు డూ? ఇడియట్. మన ఇద్దరం తర్వాత తిట్టుకుందాం కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అబ్బా ఇడియట్ మూవీరా నేను అన్నది. ఎగ్జామ్ సీన్ గుర్తులేదా? ఎస్ ఐ గాట్ ఇట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. హే వాట్ ఆర్ యూ డూయింగ్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గబ్బర్ సింగ్ 2 లో కలుద్దాం. బాయ్. వాట్ ఈస్ దిస్? ఇచ్చాలు బాయ్. రేయ్ ఆగరా. ఐఫోన్ కొనిస్తానన్నా. ఆశ దోశ అప్పడం వర పులిహార పొంగలేం కాదు. ఐఫోన్ లేదు, బత్త ఐఫోన్ లేదు. పొవ తెల్ల మొహం దానా. అదేంట్రా ఎగ్జామ్ హాల్లో హెల్ప్ చేస్తే ఫోన్ కొనిస్తానన్నావు కదా. సర్లే ఏడు. అదేంట్రా నువ్వు రా కొందాం గాని. నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, నాకు మంచి జ్ఞాపకంగానే ఉంటుంది. పద. రానంటే రాను. నువ్వు డీల్ ప్రకారం నీకు మొబైల్ కావాలన్నావు, సరే అన్నాను. కార్డు ఇచ్చాను, పని చేసుకో పోవే. అయినా నా రేంజ్కి నీతో షాపింగ్ ఏంటి? ఉల్లిపై మొహందను. దిగి దిగి తాక తాక దిగి దిగి తాక తాక దిగి దిగి తాక దిగి తా. నీ ఆనందమే నాకు ముఖ్యం రా. ఖరీదైన బహుమతులు నాకెందుకు? ప్రేమతో నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మహి. అమ్మ తల్లి, అమ్మగారిని, అయ్యగారిని, పెద్దబాబు గారిని, చిన్నబాబు గారిని అందరినీ చల్లగా సంతోషంగా ఉండేలా చూడు తల్లి. మీరు కంగారు పడగని బావగారు. దేవుడు ఫోటో కనబడితే చాలు దండం పెట్టేస్తుంది. అక్కో పొర్లు దండ పెట్టేవు. ఏమైనాదో అని అంగటోళ్ళు గాబరా పడతారు. చూడండి శివబాబు గారు, ఆడెట్ట మాట్లాడుతున్నాడు. మొక్కడం తప్పేటి. చిన్నపిల్లాడు కదా, వదిలే పార్వతి. అన్ని సిన్నోడు అన్నారంటే మీరు సన్నగైపోతారు. పెద్ద నొస్సండి. సరే పద. శారీ సెక్షన్ ఇక్కడ. అటువైపు వెళ్ళండి. అటువైపు పార్వతి. రండి మ్యామ్, ఏ ప్యాటర్న్ చూపించమంటారు? నిశ్చితార్థానికి చీర కావాలి, లేటెస్ట్ ప్యాటర్న్ చూపించండి. అలాగే. బాగుంది కానీ ఈ కలర్ బాలేదు. బాలేదు కదా? ఓకే, అది తీయండి. ఆ వైట్ కలర్ ఒకసారి చూపించండి. ఆ పింక్ చూపించండి. అది 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 తీయండి. అది ఇదా? అది ఇదా? అది అది. చాలా బాగుంది కదా విజయక్క. సూపర్ గా ఉంది పార్వతి. నీకు నచ్చిందా? చూడగానే మనసుకు నచ్చేసింది. వావ్ పార్వతి, సూపర్. దీనికి మ్యాచింగ్ నగలేస్తే అచ్చం పెళ్ళికూతురులా ఉంటావు. నిశ్చితార్థం అనుకోరు, పెళ్ళే అనుకుంటారు.
గని చాలా బాగుంది కదా? బాగుందక్క. శివబాబు గారు చాలా బాగుంది కదా? ఓకే. ఎంత ఉంటుందండి? 43,000. ఎంత? 43,000 అంటక్క. 43,000. అమ్మ పార్వతి, బాబున్నాడని నా తాతకు మించి కొనరాదమ్మా. అంచంతా బాలేదనిపిస్తుంది విజయక్క. ఈ రంగు కూడా నాకు నప్పుతుందో లేదో, వేరే చూపించమను. పార్వతి, నువ్వు సెలెక్ట్ చేస్తుండు, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను. రే అనిల్, ఎక్కడున్నావురా? నాకు అర్జెంటుగా 1 lakh కావాలరా. 1 lakh? అవునరా, పార్వతి గణేష్ నేను షాపింగ్కి వచ్చాం. నా దగ్గర 50,000 ఉన్నాయి. నీకు 1 weekలో ఇచ్చేస్తానురా. సారీ రా మామా, నా దగ్గర అంత అమౌంట్ లేదు. ఓకేరా, ఇట్స్ ఓకే. అరే పవన్, ఎక్కడున్నావురా? నాకు అర్జెంటుగా 1 lakh కావాలరా. పార్వతికి ఒక చీర బాగా నచ్చిందిరా, కానీ రేట్ ఎక్కువ ఉందని వద్దంటుందిరా. రేపా? ఓకే, నేను కాల్ చేస్తాలే. సారీ పార్వతి. బావా, అక్క చీర తీసుకున్నది. అవునా? ఏ చీర? అది ఓకే సన్ శివబాబు గారు, ఇది తీసుకున్నా, నాకు నచ్చింది. 4,200. ఏమండి, ఇది ప్యాక్ చేయండి. అలాగేనండి. పార్వతి, ఉంగరాలు చూద్దాం పద. నిశ్చితార్థ ఉంగరాలు కావాలి. చాలా చాలా బాగుండాలి. అలాగేనండి. పార్వతి, నీకు ఏది నచ్చిందో అదే తీసుకో. ఇది బాగుంది కదా విజయక్క? చాలా బాగుంది పార్వతి. ఎంతండి? 16,000 అమ్మా. ఇదెంత? ఇది 9,000 అమ్మా.
ఇది 7,000 అమ్మా. ఇదే బాగుంది, ఇది ఇచ్చేయండి. అలాగే. లేదు పార్వతి, ఇది బాగాలేదు. అయ్యో విజయక్క, సూతే అట్టగే ఉంటది, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శివబాబు గారు, ఇది నాకు నచ్చింది. సరే పార్వతి, ఆ, ఇదే ఇచ్చేసేయండి. శివగారు, మీరు రింగ్ తీసుకోవాలి కదా, సెలెక్ట్ చేయండి. ఏది తీసుకోమంటావు పార్వతి? తనని అడిగితే మీ చిటికన వేలకు కూడా సరిపోదు. మీకేది నచ్చితే అది తీసుకోండి శివబాబు గారు. ఓపెన్ చేయండి. ఇది బాగుందా? ఆహా, ఇది ఎలా ఉంది? ఇది బాగుంది. బావా, వెరీ గుడ్, చాలా బాగుంది. అవునా? ఆల్ రైట్. పార్వతి, నీకు నచ్చిందా? ఆ, మ్, ఓకే, ఇది ప్యాక్ చేయండి. పార్వతి, గాజులు కూడా చూడాలి కదా. ఆ, ఏమండి, గాజులు చూపించండి. అలాగేనండి. అక్క, ఇవి చూడు. చూద్దాం, ఇవి చూపించండి. అమ్మా, ఆ, ఇది తీయండి. పార్వతి, ఇవి బాగున్నాయా? ఆ. ఇవి తీసుకుందాం. ఇవన్నీ ప్యాక్ చేసి బిల్ చేసేయండి. ఓకే. పద. మ్. నచ్చినవన్నీ వద్దంటావేంటి పార్వతి? ముందు నువ్వు సెలెక్ట్ చేసిన చీర ఎంత బాగుంది. రింగు, గాజులు, రేట్ చూడగల మాట మారుస్తావెందుకు పార్వతి? మనసైతే వాటి మీదే ఉంటుంది కదా. షూ. మెల్లగా. షూ. నమస్తే మేడం, మీరు మేగోటి పార్వతి కదా? నిన్ను బ్రాండ్ అంబాసిడర్గా గుర్తుపడుతున్నారు పార్వతి. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మ్మ్. మాకు తెలుసు మేడం, షాపింగ్ అయిపోయింది, బట్ సర్ప్రైజ్ ఉంది. రండి ప్లీజ్ మ్యామ్, రండి. రా.
రండి మ్యామ్. ఇవెంతండి? 30,000 ఇ- హ- ఇ- ఇవన్నీ ఇక్కడ చీర విజయక మనం పక్క షాప్ లో చూసిన చీర. అయ్యో గాజులక్క. ఉంగరం అక్క. ఇవి ఎక్కడివి? నా మనసుకు బాగా నచ్చినవి. చూసి చూసి సూపు తిప్పుకోలేకపోయినా. అయినా దూరంగా పెట్టిన పక్క అంగట్లోవి కదా. ఈ అంగట్లోకి ఎలా వచ్చినాయి? మీ మనసుకు నచ్చినవని అదిగో వారు తీసుకున్నారు. హలో ఎవ్రీవన్. పెద్దబాబు గారు, సార్ మనకు నచ్చినది మనసులోనే ఉండకూడదు పార్వతి, మనతో ఉండాలి. పెద్దబాబు గారు, ఇవన్నీ ఇక్కడ. పార్వతి, శివ, మీరు హెర్బల్ బ్యూటీ కంపెనీకి 2 కళ్ళ లాంటి వాళ్ళు. కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అది మీ ఇద్దరి వల్ల అని నేను నమ్ముతాను. మీకోసం ఏమైనా చేయగలిగే సోమత నాకుంది. బట్ నీ మనసుకి నచ్చింది చేయడంలోనే తృప్తి ఉంది. పెద్దబాబు గారు, క్షణం తీరిక లేని మీరు నా మనసు గురించి ఆలోచించి నాకేదైతే నచ్చుతుందో అది కొననీకొచ్చారా? పార్వతి, అమ్మ చెప్పినట్టు నిశ్చితార్థం పెళ్ళి హనుమంతు నువ్వు ఎలాగైతే కలలు కన్నారో అలా జరగాలి. ఎందులో లోటు రావద్దు. మీరు మా ఇంటి పని వాళ్ళే కాదు, మా కోసం ప్రాణాలిచ్చే పసిడి మనసున్న వాళ్ళు. పెద్దబాబు గారు, అంత విలువైనవి నా కోసం తీసుకొచ్చారా? అంత ఖరీదైన వేసుకునే గొప్పదాన్ని కాదు నేను. లేదు పార్వతి, పెళ్ళయ్యాక పెళ్లి రోజు ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని ఫీల్ అవ్వకూడదు.
జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్ళి. అనుకున్నట్టు జరిగితేనే ఆనందం.